ఫోల్డింగ్ ఉండేదేమో ఇటు సైడ్ ఉండాలి, ఓపెన్ ఉండేదేమో ఇటు సైడ్ ఉండాలి 4 భాగాలు. ఈ క్లోజ్ ఉండేది నా సైడ్ ఉండాలి. ఇదేమో హ్యాండ్ కొలత చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కొలత నాది 10.5, కుట్లకు పోను అన్ని పోను 10 వస్తుంది. ఇక్కడ సంకది 7.5 తీసుకోవాలి. ఇట్లా రౌండ్గా ఇట్లా తీసేయాలి. మీకు ఇక్కడ బ్లౌజ్ది డౌట్ ఉంది అనుకుంటే బ్లౌజ్ సంక చూసుకోవాలి. ఒకవేళ డౌట్ ఉంది అన్నప్పుడు ఇలా చూసుకోవాలి, ఇట్లా చూసుకోవాలి. హ్యాండ్ ఇట్లా పరిచి ఇట్లా చూసుకోవాలి. ఇట్లా చూసుకున్నా మీకు తెలిసిపోతుంది. ఇదిగో అంతే, కొంచెం అటు ఇటు 8 అన్న పెట్టుకోవచ్చు, 7.5 మన లోతుని బట్టి. ఇలా కొంచెం ఖర్చు పెట్టుకోవాలి సెంటర్ పాయింట్ దగ్గర. కొంచెం ఇట్లా తీసేయాలి. ఇది హ్యాండ్. కుట్టు మందం కొంచెం వదులుకోవాలి, 1/2 ఇంచ్ అంతే. ఎక్కువ అవసరం, నాతో స్కేల్ లేదు కాబట్టి ఇట్లా అందాక చేసేస్తున్నా. తర్వాతకి ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా, మనకి ఎంత హైట్ కావాలో అంత. ఇది నెక్. తర్వాతకి ఇంత, ఇది మన కుట్ల మందం. ఇంత మనకి ఎక్స్ట్రా తీసుకోవాలి, 2 ఇంచెస్ 1.5 ఇంచెస్. తర్వాతకి నెక్కు నేను మీకు అందాజుగా ఈజీగా తెలవాలంటే 3 ఇంచెస్ అంటే వేలు 3 పెట్టి తీయాలి. తర్వాతకి హైట్ కరెక్ట్ ఇడుకుంది. కుట్ల మందం మళ్ళీ ఒక ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మనం కుట్లు వేస్తాం కాబట్టి. తర్వాతకి ఇప్పుడు నేను 3 ఇంచెస్ ఇలా తీసుకున్నాను కదా నెక్కు, ఈడ కొంచెం కుట్టు కొదిలేసి, కనిపిస్తుందా, ఈడ కుట్టు కొదిలేసి ఈడ కొంచెం ఇది కుట్ల మందం మళ్ళీ 1/2 ఇంచ్ ఇట్లా పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాతకి ఇక్కడ సంక ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఇదిగోండి, ఇంతే. ఇప్పుడు సంక నాది ఎంత ఉంది, 6 వచ్చింది. ఇంతే. ఇంకా సంక ఇక్కడ కొంచెం 1 ఇంచ్ వదిలేసుకొని ఇట్లా కటింగ్ చేయాలి. గీడ కొంచెం ఖర్చు పెట్టుకోవాలి, ఎందుకంటే సెంటర్ పాయింట్ కాబట్టి. ఈడ ఇది షోల్డర్. నేను నెక్ కట్ చేయలేదు, ఎందుకంటే డిజైన్ నెక్ పెట్టుకుందామని, క్యాన్వాస్ పేపర్ పెట్టుకుందామని నెక్ కట్ చేయలేదు. ఇదే తీసుకుపోయి ఫ్రంట్ నెక్ కట్ చేద్దాం. క్రాస్ కటింగ్ అయితే క్రాస్ వేసుకోవాలి. ఇట్లా చాలామందికి క్రాస్ కటింగే ఉంటుంది కాబట్టి ఎట్లా గుర్తించాలంటే క్రాస్ కటింగ్ అని ఇట్లా లాగితే ఇట్లా ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనం ఇట్లా స్ట్రైట్గా వేసినాం అనుకో, ఇప్పుడు ఎంత లాగినా సాగదు.
అదే క్రాస్ కటింగ్ అయితే ఇట్లా లాగితే సాగుతుంది. అందుకే క్రాస్ చూసేసుకోవాలి ఎప్పుడైనా. ఈ క్రాస్ అయినా సరే ఈ క్రాస్ ఈ క్రాస్ ఈ క్రాస్ ఈ మూల కన్నా వేసుకొని ఇటు ఇట్లా మూలలు చూసుకొని వేసుకోవాలి. ఇట్లా అయితే స్ట్రైట్గా అయితే ఇట్లా వేసుకోకూడదు. ఇట్లా మూలలు చూసుకొని మనకంతా సెట్ అయ్యేటట్టు చూసుకొని వేసుకోవాలి. కొన్నిటికి జాయింట్ పడుతుంది, కొన్నిటికి జాయింట్ పడదు. చూసుకొని వేసుకోవాలి. నాకైతే ఇటైతే ఏం జాయింట్ పడలే, మీకు చూపిస్తున్నా. ఇటైతే జాయింట్ పడుతుంది చూడండి. ఇటు కూడా మ్యాక్సిమం ఏం జాయింట్ పడదు, కొంచెం పడుతుంది, మ్యాక్సిమం ఇంత పడుతుంది అంతే. అది ఒకవేళ ఇటు వేసుకున్నాం అనుకో, ఇట్లా వేసుకుంటే ఇటు జాయింట్ పడుతుంది. అందుకే ఏది కాకుండా మనకి ఇటు సైడ్ వేసుకోండి. మనకు జాయింట్ ఫస్ట్ టైం కటింగ్ చేసే వాళ్ళు చూసుకోవాలంటే జాయింట్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే అట్లా అయితేనే మీకు అర్థమవుతుంది. ఇట్లా ఉంది కదా, ఇప్పుడు ఇది ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకోవాలి మొత్తం మనం. మొత్తం అలానే మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇది కాదు, మనం నెక్ కట్ చేసినాం కదా, ఇది చూసుకోవాలి. మర్చిపోయినా, ఇది డాట్ పెట్టినాం కదా, ఇది కదా మనకి ఇది కట్ అవుతుంది, నెక్లో ఇది కట్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇటు నుంచి ఇట్లా చూసుకోవాలి. నాకు నెక్ ఇట్లా వచ్చింది, ఈ దాకా వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు 4 హుక్స్లు తీసుకోవాలి. ఇట్లా ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇది ఈ షోల్డర్ నుంచి ఈ డాట్ వరకు లాగకుండా ఎలా ఉందో అలానే పట్టుకోవాలి. ఇట్లా ఇట్లా పట్టుకొని ఈ డాట్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది మీకు తెలియాలంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డాట్ ఉందా, ఈ డాట్ నుంచి ఇలా పెడితే కూడా వస్తుంది. వచ్చింది చూడండి, సేమ్ అంతే. ఇటేమో 3 ఫింగర్స్ తీసుకోవాలి. మీకు ఈజీ మెథడ్లో చెప్తున్నా, ఇలా 3 ఫింగర్స్ తీసుకుంటే చాలు. ఇప్పుడు ఇది కలుపుకుందాం. ఇడికి నెక్ కదా, ఈ నెక్కులు ఎందుకు కట్ చేస్తలేను నేను అంటే క్యాన్వాస్ పేపర్ మీద డిజైన్ డ్రా చేసుకుందాం అన్నట్టు నెక్ కట్ చేస్తలేను. నెక్ కట్ చేస్తే మనకు క్యాన్వాస్ పేపర్ అతికేయడానికి రాదు, కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కట్ చేస్తాను. ఇప్పుడు ఈ నెక్ ఇట్లా ఇది ఉంది కదా, ఇలా వస్తుంది. ఇది కట్ చేయాల్సిందే వస్తుంది. ఇప్పుడు ఇది తీసేసేయాలి, ఇంకా దీంతో అవసరం లేదు. ఆగండి ఒక్క నిమిషం. ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ కిందికి సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు తీసేసి ఇక్కడ ఉంది కదా, ఇలా పెట్టుకోవాలి. మనకి ఇటు పై సైడ్ రావాలి, ఇదేమో ఇట్లా కింది. ఇది పైన రావాలి, ఇది మీడియం రావాలి, కొంచెం కిందికి రావాలి. మనకు అప్పుడే షేప్ తెలిసిపోతుంది. ఇక్కడనేమో కొంచెం లోతు తీసుకోవాలి, ముందర సంక కదా, ఇట్లా తీసుకోవాలి. ఇంతే కటింగ్ చేసేసుకోవాలి. కదా, దీన్ని సేమ్ ఎలా గీసుకున్నామో అట్లనే కట్ చేసుకోవాలి. నాలాగా మాత్రం తిప్పకండి, మీరే జరిగి కట్ చేయండి. ఇది నెక్ కట్ చేస్తున్నాను, డైరెక్ట్గా ఇట్లా కట్ చేస్తున్నాను. ఎందుకంటే
నేను క్యాన్వాస్ పేపర్ మీద డిజైన్ పెట్టుకుంటాను కదా, అందుకే ఇలా మార్క్ చేసి పెట్టుకున్నా. క్యాన్వాస్ పేపర్ ఇక్కడ అతికించేటప్పుడు చూపిస్తాను మీకు. ఇది ఇంతే. ఇంకా పాకెట్ క్లాత్ కొంచెం ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. కొంచెం పెద్ద ఇస్తే పర్లేదు. నాకు ఇక్కడైతే ఒక క్రాస్ బెల్ట్ వెళ్తుంది, ఇక్కడ సగమే క్రాస్ బెల్ట్ వెళ్తుంది. మరి క్రాస్ బెల్ట్కు సగం జాయింట్ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్స్కి కూడా మిగిలిన పీసులు అక్కడ ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఇట్లయితే అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి మనకు క్లాత్ ఎక్కువ లేనప్పుడు. ఈ భాగం కదా, ఏ భాగం కట్ చేసి ఆ భాగం ప్లస్ సింగిల్గా చేసుకొని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. మనకు అప్పుడైతేనే గుర్తుంటుంది. సెంటర్ పాయింట్ కాటు పెట్టుకోవాలి. ఇట్లా ఖచ్చితంగా ఇట్లా ఉన్నాయి కదా, ఇటు కట్ చేసుకోవాలి. కొంచెం ఇది అడ్జస్ట్ చేసుకుంటూ మన క్లాత్ కొంచెం ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇది ఏం కాదు, ఎందుకంటే ఈ నెక్ ఇట్లా కట్ చేస్తాం కదా మనం, ఇదంత అవసరం లేదు. క్లాత్ చీర క్లాత్లు తక్కువ ఇస్తుంది దానికైనప్పుడు. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా, ఈడ సెంటర్ కాటు పెట్టుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఇది ఇట్లా తీసి ఫోల్డ్ చేసుకున్నాం. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ క్రాస్ బెల్ట్ అయితే మనకు ఒకటి వచ్చింది. ఇది ఒక క్రాస్ బెల్ట్ వచ్చింది. ఈ పీసులు ఉన్నాయి కదా, ఇవే అడ్జస్ట్ చేసుకొని మనం హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది కదా, అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కదలకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది ఇట్లా ఫోల్డ్ చేసేసి పెట్టుకుందాం. తర్వాతకి ఇక్కడ కొంచెం క్రాస్ బెల్ట్కి జాయింట్ పడుతుంది అన్నా కదా, ఇట్లా పీసులు ఉన్నాయి కదా, ఈ పీస్ ఇట్లా జాయింట్ వేసుకోవాలి. ఇట్లా జాయింట్ వేసుకుంటే సెట్ అవుతుంది మనకి.